నాణ్యత లేని గడువు ముగిసిన కల్తీ వస్తువులు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి దుకాణదారులను హెచ్చరించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు కిరాణం దుకాణాలు మరియు ఒక బేకరీ నందు జిల్లా ఆహార భద్రతాధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని గడువు ముగిసిన కల్తీ వస్తువులు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి దుకాణదారులను హెచ్చరించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు కిరాణం దుకాణాలు మరియు ఒక బేకరీ నందు జిల్లా ఆహార భద్రతాధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి సత్య న్యూస్తో మాట్లాడుతూ కిరాణం దుకాణదారులు నిత్యావసర వస్తువులతో పాటు ఆహార పదార్థాలన్నీ కల్తీమయంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. అదేవిధంగా ప్రతి కిరాణం షాప్లో తగిన జాగ్రత్తలు పాటించకుండా వస్తువులపైన తయారీ తేదీ మరియు గడువు తేదీ చూడకుండా లైసెన్స్ నంబర్ లేకుండా రోగకారకాలైన కలర్స్ను కలిపిన తినుబండారాలను కల్తీ వస్తువులను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారని ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన వ్యాపారస్తులపైన మండిపడ్డారు. నాణ్యత లేని కల్తీ వస్తువులను ప్రజలకు విక్రయించడం చట్టవిరుద్ధమని, నాణ్యత ప్రమాణాలు పాటించని దుకాణదారులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల నాంపల్లి మండల కేంద్రంలో ఒక కిరాణం దుకాణం నందు గడువు ముగిసిన తినుబండారాలు కొనుగోలు చేసి తిన్నందున ఒక బాలుడు అస్వస్థతకు గురయ్యాడని, వచ్చిన ఫిర్యాదు మేరకు నేడు నాంపల్లి మండల కేంద్రంలోని దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న కిరాణం దుకాణదారులకు 2 నోటీసులు జారీ చేశామని, నాణ్యత లేకుండా గడువు ముగిసిన ఆహార ధాన్యాల నమూనాలను సేకరించి పరీక్షల కొరకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు ప్రతి కిరాణా దుకాణం, బేకరీలు, హోటళ్ల నందు నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ఎక్స్పైరీ డేట్ చూసి కొనుగోలు చేయాలని జిల్లా ఆహార భద్రతాధికారి నిమ్మల శివశంకర్ రెడ్డి వినియోగదారులకు సూచన చేశారు. ఒకవైపు నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు కిరాణం షాపుల్లో జిల్లా ఆహార భద్రతాధికారి తనిఖీలు నిర్వహిస్తుంటే, మరోవైపు బస్టాండ్ చౌరస్తాలో కిరాణం షాపులన్నీ మూసివేయడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దుకాణదారులంతా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెరగాటమాడుతున్నారని ఇట్లే అర్థమైపోతుందని ప్రతి కిరాణా షాపుల్లో ఆహార భద్రతా అధికారులు, తూనికల కొరతలు అధికారులు, కన్స్యూమర్ అఫైర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ రోజులో ఎంత రీసెంట్ చెప్పండి. మీరు విషయం అండి, ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ అయితే ఫస్ట్ టైం ఛాన్సెస్ తగ్గిపోతుందా? మీ దగ్గర చిన్న షాపు, సూపర్ మార్కెట్ కాదు, ఎవరు వస్తారు? మధ్యతరగతి వాళ్ళు, చిన్నవాళ్ళు, కింది వాళ్ళు వస్తారు. వస్తే వాళ్ళకి మోషన్స్ కాదా, వామిటింగ్స్ కాదా, ఫుడ్ పాయిజనింగ్ కాదా? మరి ఎవరు రెస్పాన్సిబుల్? వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటే, ఒకసారి ఛాన్స్ ఇస్తే ఫుడ్ పాయిజనింగ్ ఛాన్స్ ఇవ్వదు కదా. ఫుల్లా అమ్మడం కాదండి, విషయం ఏంటంటే చట్ట ప్రకారంగా ఇట్లా ఉంచకూడదు. తీసేదే కానీ ఎందుకు తీయలేదండి? కట్టగడ్డలా ఉంది, ఇది షాప్లో ఉంది. కరెక్ట్ మీకు తెలుస్తుందా అండి? ఏదైనా వస్తువు కావాలంటే మీకు తెలుస్తుందా? డబ్బాలన్నీ మెయింటైన్ చేసుకోవాలి. స్టాక్ రిజిస్టర్ ఉందా? స్టాక్ రిజిస్టర్ లేదు. స్టాక్ ఎందుకు ఉంటుంది? చూపి చూపి అంటే చూపియ్యా. ఏందయ్యా మీ గోలా? కాకపోతే కంప్లైంట్ ఎందుకు తీసుకుంటామంటే, వాళ్ళు మమ్మల్ని ఎప్పటి నుంచో ట్యాగ్ చేస్తూ ఉంటారు, రండి చేయాలి ఉంటారు కాబట్టి వాళ్ళనే పెడితే వాళ్ళ కొంచెం మాకు ఈజీ అన్నమాట. అది దాని యొక్క గడువు తేదీ ఉండాలి. ఎప్పటిలో ఇది ఇప్పుడే ఎప్పటి వరకు అమ్ముతుంది? ఇది 4-5 రోజుల కంటే ఎక్కువ పడింది. మరి ఎవరు కొనలేదు ఇప్పుడు ఇది. మరి మీరు ఏం చేస్తావు?
కంప్లైంట్ ఎవరన్నా మీకు మీ దగ్గర ఉన్నవాళ్ళు మాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి వచ్చినప్పుడు మరి ఏ విధంగా ఉండాలి, మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి? మీరు వాళ్ళు అడుగుతారు అవకాశం కంప్లైంట్ వచ్చింది, ఓకే సార్ మరి మిగతా వాళ్ళు మీరు ఎట్లా వచ్చారు ఏం దూరం, మరి మిగతా వాటి మీకు చేయరా అని అడుగుతారు. ఇంత దూరం వచ్చినప్పుడు మిగతా కూడా చూస్తాం, మాకు తెలుస్తుంది ఎంత అంటే ఇప్పుడు దాని మీద కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ అదే ఉండొచ్చేమో. సో బేసిక్ లాజిక్తో మేము వస్తాం వీడికి. ఇది ఆధార్ కార్డు కావాలి, ఎట్లా మీకు కావాల్సింది జ్ఞాపకం తీసుకోవాలి. ఇంకో కానీ మీరు రండి, సంతకం పెట్టండి. కింద 10/9 ఫస్ట్ విట్నెస్ పెట్టిన తర్వాత प्रेम क्या लगता है इतना थोड़ी चंचल कौन सी ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఇక్కడ మనతో పాటు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వారితో ఒకసారి మాట్లాడదాము. ఇక్కడ తనిఖీలు చేస్తున్న క్రమంలో కిరాణా షాపులలో తనిఖీలు చేయడం జరిగింది. ఏ విధమైనవి కనబడినవి, ఒకవేళ ఇక్కడ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. యాక్చువల్గా ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడ అంటే కిరాణా షాప్లో కానీ మిగతా బేకరీలో కానీ స్వీట్ హౌస్లో కానీ ఇట్లా డేట్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి వస్తువులు అమ్ముతున్నట్టుగా, సో నాణ్యత సరిగా లేనటువంటి వస్తువులు అమ్ముతున్నట్టుగా మా కంప్లైంట్స్ వచ్చినాయి. సో కంప్లైంట్స్లో భాగంగా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో ఒక స్వీట్ షాప్కి వెళ్ళాము. ఆ స్వీట్ షాప్లో అక్కడ కూడా చూస్తే అంతా అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తుంది. సో దానికి సంబంధించి ఆ వస్తువులను ఇక్కడ రక్షణ ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళకి ఇంకేట్ చేసినాము. సో దాని తర్వాత నీటి ప్రాసెస్లో భాగంగా నాంపల్లి మండలం వచ్చి ఇక్కడ కూడా కంప్లైంట్ చేసాడు. సో దాంట్లో భాగంగా ఇక్కడ కిరాణా షాపులు బేకరీ, సో ఇది కల్తీ చేయడం జరిగింది. ఈ కల్తీలో భాగంగా ముఖ్యంగా గుర్తించామంటే సో లేబుల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో లేబుల్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ప్రతి తినే ప్యాకింగ్ పైన సో తయారీ తేదీ, గడువు తేదీ ఉండాలి, ప్లస్ ఎవరు తయారు చేసేది ఉండాలి, దాని మీద ఫుడ్ లైసెన్స్ నెంబర్ ఉండాలి, తయారు చేసేటువంటి వాళ్ళ యొక్క లైసెన్స్ నెంబర్ ఉండాలన్నమాట. ఇది ఉంటే ఏమవుతుందంటే వినియోగదారులకి ఒక సమాచారం, సో దాన్ని చూసి వాళ్ళు గడువు ఉందా లేదా అని చెప్పేసి కొనుక్కుంటారు. సో గడువు లేకుండా అమ్ముతారు అన్నమాట. అట్లా అమ్మడం వల్ల సో ఎప్పుడు కొన్నాము అని అంటే షాప్ ఎప్పుడు వచ్చిందో అని చెప్పి షాప్ వాళ్ళకి తెలియదు, కొనేటోళ్ళకి కూడా అది ఎప్పుడు వచ్చిందో ఏమని తెలియదు అన్నమాట. సో అట్లాంటి వస్తువు తినడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఏమవుతారంటే అనారోగ్యానికి గురవుతుంది. సో అంటే ఇలాంటి చిన్న తిరుగుబండలు తినేదంటే చిన్నపిల్లలు, సో వాళ్ళ యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమైతే తొందరగా అది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వాంతులు, విరేచనాలు ఇట్లాంటి జరుగుతాయి. సో అట్లాంటి జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నామంటే ఈరోజు మేము తనిఖీలు చేసి అట్లాంటి వస్తున్న అక్కడికక్కడే ధ్వంసం చేసాము, కొన్ని శాంపుల్ లిఫ్ట్ చేసాము. అందులోనే భాగంగా కొన్ని ఈ పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, పప్పు ధాన్యాలు కూడా పురుగు పట్టింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే కింద డైరెక్ట్గా గ్రౌండ్లో పెడుతుంది ఈ పప్పు ధాన్యాలు. సో గ్రౌండ్లో పెట్టి అన్నీ ఒక దగ్గర కప్పి పెడుతుంది. సో అవి కూడా ఏం చేస్తారంటే బస్తాల్లో పెడుతుంది, బస్తాతో క్లోజ్ చేయట్లేదు. అట్లా కాకుండా ఏం చేయాలంటే గ్రౌండ్ నుంచి ఒక 15 సెంటీమీటర్స్ దూరం పైన ఎత్తులో పెట్టేసి అవి డబ్బాలలో పెట్టేసి డబ్బాలకి లిడ్స్ ఉండి దాన్ని లేబులింగ్ పెడితే ఏమవుతుందంటే మన కింద కూడా ఏం పెట్టకూడదు అనమాట. ఏం పెట్టకుండా అప్పుడు ఏమవుతుందో ఆ బొద్దింకలు కానీ ఎలుకలు కానీ ఈ హౌస్ ఫ్లైస్ కానీ ఏం రాకుండా నీట్గా ఉంటాయి. దానివల్ల పురుగు కూడా రాదనమాట. సో ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరు కానీ ఈ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ పెట్టుకుని బిజినెస్ చేయాలి. సో ఇంకోటి బయట ఇట్లా ఫేక్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి బయట ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్న ఇట్లా మా దృష్టికి వచ్చింది. సో అట్లాంటి వాళ్ళపైన అప్రమత్తంగా ఉండాలి. సో నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ
వాటి మీరు అట్లాంటివన్నీ మీకు దృష్టికి వస్తే మాకు చెప్పాలి. సరే, అదేవిధంగా ఇక్కడ ఈరోజు మీరు చేసిన తనిఖీలో భాగంగా ఎన్ని షాపుల్లో ఈ నాణ్యత లేని వస్తువులు అమ్మడం జరిగింది, అదేవిధంగా వాటిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు? చర్యలు అంటే మాకు ఏముంటుందంటే అండి, తక్షణ చర్యలు అంటే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకుంటాం. సో ఆ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తీసుకునే ప్రతిదీ చర్య కిందకే వస్తుంది. దానిలో భాగంగా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి ఒకవేళ లైసెన్స్ లేకపోతే షోకాజ్ నోటీస్ ఇస్తాము. అట్లా షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ గడువు తీరిన వస్తువులు కనుక అమ్మితే తక్షణమే ఎక్స్పైర్డ్ అయితేనేమో ఎక్స్పైర్డ్ వాటిని గడువు తీరిన వాటిని ఆన్ ద స్పాట్లో వాటిని అది డిస్ట్రాయ్ చేస్తాము. సో డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఒకవేళ మాకు ఏమన్నా నాణ్యత కనుక ఏమన్నా దాంట్లో అనుమానాస్పదంగా అది కనిపిస్తే దాన్ని శాంపుల్ లిస్ట్ చేసి ల్యాబ్ పంపించిన తర్వాత 14 days రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళపైన అది ఫర్దర్ యాక్షన్. సరే, అదేవిధంగా ఇక్కడ మండల కేంద్రంలో కొన్ని షాపుల్లో తనిఖీ జరుగుతున్న సమయంలో మిగతా షాపుల వాళ్ళు మీరు వచ్చిందని చెప్పి అప్రమత్తంగా ఉంటూ వాళ్ళ షాపులను క్లోజ్ చేసుకున్నారు. అంటే అలాంటి షాపుల వాళ్ళకి ఏమైనా హెచ్చరిక జారీ చేస్తారా, లేదా అందులో కూడా ఏమైనా ఉన్నాయి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కల్తీవి అమ్ముతున్నట్టుగా ఏమైనా గుర్తించడానికి అవకాశం ఉంటుంది? నాకు తెలిసి ఇప్పుడు ఒక్కరు ఎగ్జామ్షన్ కాదండి, అందరూ ఉంటారు. కాకపోతే మనం ఏం చేసినామంటే ఈ రోజు మనకి వీలున్నంత వరకు ఒక 4 షాప్స్ మనకి కవర్ చేయగలిగినాము. మిగతా వాళ్ళు వీళ్ళు అర్థంగా చూసుకొని వాళ్ళు క్లోజ్ చేసిపోయారు. అంత మాత్రాన వాళ్ళు ఒకవేళ వాళ్ళు నిజాయితీగానే మంచి క్వాలిటీగా అమ్ముకుంటే వాళ్ళకి నో ప్రాబ్లం. అలా కాకుండా వాళ్ళు ఇట్లనే అమ్మితే ఇంకో రోజు కూడా సడన్గా ఇట్లాంటి ఇన్స్పెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ షాప్కి వెళ్తారు డైరెక్ట్, వాళ్ళ మీద ఇట్లాంటి చర్యలే ఉంటాయి. సార్, ఇంకొక విషయం మా దృష్టికి వచ్చింది ఏంటంటే గతంలో ఈ నాంపల్లి మండల కేంద్రంలో అనేక షాపుల పైన కూడా తనిఖీ నిర్వహించారు. ఆ కేసులు కాకపోవడం, శాంపిల్స్ తీసుకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఈ ఆంక్షలు లేకపోవడం వల్ల ఈ విధంగా విచలవిడిగా అమ్ముతున్నారు అనుకోవచ్చా? అంటే నాకు వచ్చింది జూన్లోనే కాబట్టి నాకు దానిపైన పూర్తి సమాచారం లేదు, దాని మీద నేను కామెంట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకవేళ వీరిపైన మళ్ళీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నట్టయితే, కల్తీ వాటి వస్తువులు అమ్మినట్టయితే వారిపైన చర్య తీసుకోవాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతున్నాం. కోర్టు స్టూడియో వెంకటేశ్వర.